దైవ మర్మములు బ్రదర్ బక్ సింగ్ బుధవారం ఫిబ్రవరి 4 అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించును. అప్పుడతడు నేలమీద పడి ఒక స్వరము పలుకుట వినెను. అపోస్తలులు 9:3-4. తార్సువాడైన సౌలు దమస్కు మార్గములో నున్నప్పుడు గొప్ప వెలుగును చూచి ఒక స్వరము వినెను. ఆ అనుభవం మీద మాత్రమే తాను సంఘమును కట్టలేకపోయెను. అనేక అనుభవముల తర్వాతనే తాను యేసుక్రీస్తు ప్రభువును వాస్తవముగా ఎరిగెను. ఈ అనుభవముల కొరకు తాను అరేబియా దేశమునకు వెళ్లవలసి వచ్చెను. గలతీ 1:15-17. అచ్చట తాను సంఘము యొక్క ఆత్మీయ భావమును చూడమొదలుపెట్టెను. దేవుని సంఘము యొక్క మర్మము దేవుని ప్రత్యక్షత వలననే బయలుపడునని తన స్వంత అనుభవములో ఎరిగి ప్రజలకు చెప్పగలిగెను. ఇదే సత్యము విశదముగా ప్రకటన గ్రంథమునందు వివరించబడియున్నది. అచ్చట దేవుని గృహమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమునందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచుచున్నాము. ప్రస్తుతము కట్టబడుచున్న ఈ దేవుని మందిరము పరలోకమునందు దేవునిచే సంపూర్ణము చేయబడును. దీనికి మునుపు పాతవి గతించిపోవలను. ప్రకటన 21:5. అప్పుడే దేవుని గృహమగు పరలోకపు యెరూషలేమును పరిశుద్ధ పట్టణము యొక్క సంపూర్ణ మహిమను మనము చూడగలము. మన పాత జీవితమును వదులుకొని దేవునిచేత సంపూర్ణముగా నూతనపరచబడి ఆ పరలోకపు గృహమునకు సిద్ధపడదముగాక. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను అని ప్రభువు చెప్పెను. ప్రకటన 21:5. దేవుని గృహములో సమస్తమును నూతనమైనవిగానే యుండవలను. ఆయన తన పరలోకపు ఏర్పాటును మనకు ప్రత్యక్షపరచునుగాక. అలసిన వానిని ఊరడించు మాటలు. నీవు నా ఆజ్ఞలను ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలే ఉండును. యెషయా 48:18. 2 తెసలోనికల్లో దేవుడు తానే మీకు సమాధానం అనుగ్రహించుననియూ ప్రభువు తానే ఎల్లప్పుడూ మీతో కూడా ఉండుననియూ చదువుదుము. ఈ సమాధానము ఆయన సన్నిధి నీతో కూడా ఉన్నదను గమనికను నీకు దయచేయును. నిజముగా నీవు ఆయన సన్నిధి యొక్క గమనికను కలిగి ఉండుము. భయపడకుడి, నేను నీతో కూడా ఉండును అని క్రీస్తు చెప్పుచున్నాడు. ఆయన సన్నిధి యొక్క అట్టి గమనిక ఒక అద్భుతమైన విషయము. ఫిలిప్పీ 4:7. లో సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అని చదువుదుము. ఈ సమాధానము అంతరంగములో నిన్ను బలముగా ఉంచును. నీ చుట్టూ ఒక బలమైన సైన్యము వలె దేవుని సమాధానము నీకు కావలికాయును. అక్కడ కరువు, ఉపద్రవము, భూకంపము లేక యుద్ధము ఉన్నను నీవు భద్రముగా క్షేమముగా ఉండువు. నీ వెంట్రుకలన్నీయూ లెక్కింపబడియున్నవి. నీ కన్నీరు బుడ్డిలో ఉంచబడియున్నదనియూ లేఖనము చెప్పుచున్నది. నీవు ఆయనయందు క్షేమముగా ఉండువు. ఇర్మియా 33:6. నేను దానికి ఆరోగ్యమును స్వస్థపను మరల రప్పించుచున్నాను. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచుదను అని కనుగొందువు. నిజమైన సమాధానము నీ గాయాలన్నిటినీ స్వస్థపరుచును. స్నేహితులు నమ్మకద్రోహం చేసినప్పుడు అది చాలా లోతైన బాధాకరమైన గాయమగును. అదే రీతిగా పిల్లలు అపనమ్మకముగా ఉన్నప్పుడు ఏ ఔషధం ద్వారా స్వస్థపరచబడని గాయమగును. అయితే ఈ సమాధానము స్నేహితులు లేక శత్రువుల ద్వారా ఏర్పడిన ప్రతివిధమైన గాయమును స్వస్థపరుచును. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. వారు తూలి తొట్రిల్లుటకు కారణం ఏమీయూ లేదు. కీర్తనలు 119:165. ఎంతోమంది విశ్వాసులు ఎంతో సులభముగా అభ్యంతరం పడుచున్నారు. వారి సమాధానము లోక సంబంధమైనది గనుక ఆ సమాధానమును వారు పోగొట్టుకొనుచున్నారు. అయితే దేవుడిచ్చు సమాధానము దేనినీ బట్టి అభ్యంతరపడదు. అది గొప్ప సమాధానము. ఎవని మనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుచున్నావు. యెషయా 26:3. ఈ పూర్ణ శాంతి నీకు అన్ని పరిస్థితులలోనూ బలమైన విశ్వాసమునిచ్చును. నీవు దేవుని వాక్యమును ఆయన వాగ్దానమును నమ్మవలను. ఆ శాంతిని నీవు పొందితివా? దానిని ఎట్లు కనుగొనగలవు? ఆయన మన సమాధానము. ఎఫెసీ 2:14. ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానము అయ్యున్నది. రోమా 8:6. దైవ స్వభావమును పొందటం ద్వారా మనము నిజమైన సమాధానమును కనుగొందుము. మన శిక్షను తీసివేయుటకు ఆయన మరణించెను మరియు మనకు దైవ స్వభావమునిచ్చుటకు ఆయన తిరిగి లేచెను. ఆ స్వభావము నీకు సమాధానమునిచ్చును మరియు నీవు దేవునికి లోబడుట ద్వారా అది విస్తరించును. నీవు నా ఆజ్ఞలను ఆలకించిన ఎడల నీ క్షేమము నదివలే ఉండును. యెషయా 48:18.